వారి నోటి నిండా నవ్వు ఉంటుంది, వారి ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. ఆ సిలువ నా విమోచన స్థలముగా ఉండునుగాక, నా పాపపు సంఖ్యలు తెంచబడే స్థలముగా ఉండునుగాక, నేను పాప క్షమాపణ పొందే స్థలముగా ఉండునుగాక. ఆ సిలువే నా శరణ్యం, ఆ సిలువే నా క్షమాపణ, ఆ సిలువ రక్తమే నా పాపాలకు పరిహారం. సిలువ దగ్గరున్న ప్రజలను గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు యొక్క సిలువ మనుషులు ఎలాగ స్పందించడానికి హేతువుగా మార్చబడుతుంది. ఒక విషయాన్ని కొంతమంది జ్ఞానముగా తలంచవచ్చు, కొంతమంది అజ్ఞానంగా తలవచ్చు. కొంతమంది మంచిదిగా, కొంతమంది మంచిది కానిదిగా, కొంతమంది శాపముగా, కొంతమంది ఆశీర్వాదముగా తలంచవచ్చు. What was a blessing to the sinners is not a blessing for the soldiers, as we see in Gospel according to John. యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క సిలువ దృశ్యాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సిలువ పాపులకు ఆశీర్వాదంగా ఉంది. అయితే అక్కడున్న రోమా సైనికులకు అదొక సామాన్యమైనదిగా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం అనుకుంటా. జాన్ చాప్టర్ 19. యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు యేసును పట్టుకొని సిలువ వేయటానికి రోమా సైనికులకు అప్పగించిన సంగతులు, యేసుప్రభును వారు సిలువ వేయుట, యేసుప్రభు ఆ సిలువలో ప్రాణం అర్పించుట, తర్వాత యోసేపు యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళి పాతిపెట్టుట సారాంశం. ఇందులో యేసుప్రభు యొక్క సిలువ దగ్గర కనీసం 3 రకాలైన వ్యక్తులు కనిపిస్తారు. మొదటి రకం జాన్ చాప్టర్ 19 వర్స్ 18. యోహాను సువార్త 19:18. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. యేసుప్రభు వారు మధ్యలో సిలువ వేయబడి ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ అని ఇతర సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ దొంగలకి ఆరంభములో సిలువకు సామాన్యమైనదిగా కనిపిస్తుంది. వారేమి దాన్ని ఆశీర్వాదకరమైనదిగా కనపడట్లేదు. కొంతమంది 2 దొంగలు చూసి యేసు ప్రభును కూడా బహుశా అలాగ తలస్తుంటారేమో. అందుకే ఈ సిలువ దృశ్యము సామాన్యమైన వారికి సామాన్యంగా కనిపిస్తుంది. అయితే కొంతమందికి ఇది దొంగలను శిక్షించే స్థలంగా కనిపిస్తుంది, ప్లేస్ ఆఫ్ డకాయిట్స్. ఎందుకంటే దొంగలను అక్కడ సిలువ వేయడం అనేది ఆనవాయితీ. కపాలం అనబడే స్థలం అని అంటే మన కపాలం ఉంది కదా, అది ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందంట ఆ స్థలం. అక్కడ యేసుతో పాటు 2 దొంగలను సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా వారితో పాటు ఇతరులు లెక్కించుకునే అవకాశం ఉంది. అలాగే బహుశా వారు తలస్తూ వచ్చినారేమో. కనుక క్రాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డకాయిట్స్. కొంతమందికి సిలువ, కపాలం అనబడే స్థలము, గొల్గత అనబడే స్థలము దొంగలను సిలువ వేసే స్థలంగా గుర్తించినారు. వారికి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇది దేవుడు సిలువ వేయబడిన స్థలం అని గుర్తించలేదు. ఎందుకంటే దొంగల మధ్యలో దేవుడు ఉన్న, దేవుని కూడా దొంగలుగా మనుషులు చూస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే దయ్యాల మధ్యలో దేవుడు ఉన్నా కూడా దేవుని కూడా దయ్యాలుగా చూస్తారు. అందుకని యేసు ప్రభు భూతమని కొంతమంది కేకలేసినట్లు వాక్యలో మనం చూస్తాం. రెండవ రకం ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19 వర్స్ 23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రమును తీసుకొని
ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. 24 ఆ వస్త్రము కొరకు చీట్లు వేయమని కొంత ఒకరు చెప్పుకొనిరి. కొంతమందికి అది చీట్లు వేసే స్థలం, ప్లేయింగ్ డైస్. చీట్లు వేస్తే ఎవరికి వస్తే వాళ్ళకి అది, అంటే వారికి అదొక సరదా స్థలం. ఇట్స్ ఏ ప్లే గ్రౌండ్, నాట్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ దెమ్. వారికి అది యుద్ధభూమి కాదు, ఆటలాడుకునే స్థలం. ఇప్పుడు ఎవరైనా చనిపోయింటారనుకోండి, లేదా హత్య చేసి ఉంటారనుకోండి, హత్య చేయబడిన వ్యక్తులేమో వచ్చి బాధపడుతుంటారు. మామూలుగా అక్కడ చూసేవాళ్ళకి ఏంటంటే సరదాగా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాగ రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు యొక్క శిలువ కొంతమందికి ఎలా కనిపించిందంటే వారి చీట్లు వేసుకునే స్థలంగా కనిపించింది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్, వ్యాపార స్థలంగా వారికి కనిపించింది. అది సైనికులకి సాధారణంగా అబ్బురపరిచే దృశ్యం. ఈ 2 రకాలైన ప్రజలే సిలువ దగ్గర ఉంటే బహుశా మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదనుకుంటా. మనలాంటి కొంతమంది సామాన్యమైన ప్రజలు కూడా సిలువ దగ్గర ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19 verse 25. యోహాను 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. సిలువ యొద్ద నిలిచిన వాళ్ళకి కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. తర్వాత కింద వచనంలో యోహాను కూడా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగిన స్థలం, లేదా భక్తులు చేరి వచ్చే స్థలం. కనుక సిలువ మనుషుల్ని 3 భాగాలుగా చేసింది. ఇక్కడ మొదటిది ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డకాయిట్స్, అది దొంగల భూమిగా కొంతమందికి కనిపించింది. రెండోది ఇట్స్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ, సైనికుల వలె ఏదో డ్యూటీకి వేసారు కదా, వస్తాం ఉన్నాం కూర్చున్నాం, మన డ్యూటీ అయిపోయేదాకా 8 గంటలు చేసేసి వెళ్ళిపోదామనే రెండో గుంపు. మూడో గుంపు ఏంటంటే ఇట్స్ ప్లేస్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది చేరి వచ్చినారు. ఇప్పుడు ముందుకు వెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం ఈ 3 రకాలు ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా? అసలు మన రకమే లేదా ఇక్కడ? వాట్ ఈస్ క్రాస్ ఫర్ అస్? యేసు ప్రభు యొక్క శిలువ మనకి ఏంటి? ఈజ్ ఇట్ ఏ ప్లేస్ ఆఫ్ డకాయిట్స్? ఈజ్ ఇట్ ఏ ప్లేస్ ఆఫ్ డ్యూటీ? ఆర్ ఈజ్ ఇట్ ఏ ప్లేస్ ఆఫ్ డివోషన్? అదేదో దొంగలు వేలాడదీయబడిన స్థలమా? ఏదో బాధ్యతగా డ్యూటీ చేసే పనా? లేదా అది భక్తి పారివస్యముతో నిండిన పరిశుద్ధ స్థలమా? నిజంగా మనం 3వ గుంపుకు చెందిన వారమైతే, 3వ గుంపు దగ్గర ఉన్న 4 స్త్రీలు, ఒక పురుషుడు యోహాను, 5 మందికి ఆ సిలువ ఏంటో మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అంటే మొదట మనం దొంగల కోవకు చెందిన వారం కాదనుకోవాలా, హైపోథసిస్ ఇది. రెండవది, మనం సైనికుల వల్ల ఏదో డ్యూటీ కొరకు వచ్చినా మనం అనుకోవటానికి వీల్లేదు. మూడవది, మనం భక్తి శ్రద్ధలతో యేసు యొక్క సిలువను ఆశ్రయించినా మనం అనుకున్నప్పుడు ఈ వ్యక్తులు మనకు తారసపడతారు. మనకు అనుకూలంగా ఈ పేర్లో వరుసను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మొదట యేసు ప్రభు యొక్క తల్లి పేరు లేదా తల్లి అని రాశారు. ఆమెను గురించి మనం తర్వాత చూస్తాం. ఇక్కడ వ్రాయబడిన మగ్దలేని మరియను గురించి మొదట చూస్తాం. మగ్దలేని మరియ, యేసు ప్రభు తల్లి అయిన మరియ. మరియలు కొంతమంది ఉన్నారు. మరియా అనే పేరు అర్థం చాలామందికి తెలియదు అనుకుంటా, అందుకనే చాలామంది ఆ పేరు పెట్టుకోవటానికి ఇష్టపడతారు. అర్థం తెలిస్తే బహుశా పెట్టుకోరేమో. అంటే మరేం చాలా భక్తి పారవస్యం కలిగింది, యేసు ప్రభు వారిని భూమి మీదకి తీసుకుని రావడానికి దేవుడు వాడుకున్న సాధనం కదా, కనుక ఆ పేరు పెట్టుకుంటే మంచిదని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి ప్రభు స్తోత్రాలు, పెట్టుకోండి. మరియా అనే పేరు మారా అనే మూల భాషలో నుండి వచ్చింది. మారా అంటే చేదు, బిట్టర్ అని అర్థం. ఇప్పుడు ఎవరైనా చేదు అనే పేరు పెట్టుకుంటారా? సాధారణంగా పెట్టుకోరు. ఈ మగ్దలేని మరియా, ఆమె జీవిత చరిత్ర లూకా సువార్తలో కనిపిస్తుంది. అక్కడ మొదట ఆమెకి 7 దయ్యాలు పట్టాయంట. మామూలుగా ఒక దయ్యం పడితేనే మన ఊర్లో వాళ్ళని భరించలేవు. 7 దయ్యాలు పడితే ఇంకెలాగ భరించేది?
ఊరంతా ఏకమైన వాళ్ళని ఏం చేయలేరు తెలుసు కదా, మీకు చాలా పవర్ ఉంటుంది వాళ్ళకి. మామూలుగా ఉన్నప్పుడైతే పరిగెత్తలేరు, కానీ దయ్యాలు పెట్టినప్పుడు వాళ్ళు వాయువేగంతో పరిగెత్తారు. మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ దయ్యాలు పెట్టినప్పుడు ఎంత తీవ్రంగా మాట్లాడతారో చెప్పలేము. మామూలుగా ఉన్నప్పుడు మనం పట్టుకుంటే మనకి దొరుకుతారు, కానీ దయ్యాలు పెట్టినప్పుడు మనందరినీ కూడా కొట్టే రకం. ఆ దయ్యం పట్టేప్పుడు వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చింది? రోజు చూసే శరీరమే, రోజు చూసే చేతులే, రోజు చూసే మనిషి, రోజు చూసే కాళ్ళే, ఎంత మనం చేతులు పట్టుకున్నా కూడా వదిలించుకొని పోతున్నారేంటి అని అనుకుంటాం. బైబిల్లో రాయబడింది, యేసుప్రభు దినాల్లో ఒక సేనాన్ని దయ్యం పట్టిన ఉంటే వాడిని ఎవరు సాధు చేయలేకపోయారంట. సాధు చేయలేకపోతే ఎక్కడ ఉన్నాడంటే బట్టలు లేకుండా తను గాయపరుచుకొని ఇతరులు గాయపరుస్తూ ఊర్లో సమాధుల్లో ఉన్నాడంట. యేసుప్రభు అలాంటి వారి దగ్గరికి వచ్చినాడు. ఇదేనా మానవ జాతి భవిష్యత్తు అలాంటి దుస్థితిలోనే ఉందేమో. దయ్యం అంటే ఈ అపవిత్రాత్మే కాకపోవచ్చు, రకరకాల పాపాలు అనే దయ్యాలు, రకరకాల దయ్యాలు కొంతమందికి పట్టుకొని ఉంటాయి. అది వదలట్లేదు వాళ్ళని. పాపం అనే దయ్యం, అబద్ధం అనే దయ్యం, ద్వేషం అనే దయ్యం, తిరిగిపోతనే దయ్యం. ఇక దయ్యాల పేర్లు గ్రామాల్లో చాలా ఉంటాయి, నాకంటే మీకు బాగా తెలుసు. అవన్నీ పట్టి వాళ్ళని పీడిస్తుంటాయి. వాళ్ళు బయటికి రావాలనుకుంటారు. త్రాగుడనే దయ్యం, దాంట్లో నుండి వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ద మోర్ దే ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్, ద మోర్ దే విల్ డ్రెంచ్ ఇంటూ ఇట్. ఎంత తొందరగా లేదా ఎంత ఎక్కువ బయటికి రావాలని ప్రయత్నం చేస్తారో అంత ఎక్కువగా దానికి వశపరచబడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క బలం ఏంటంటే మనం ఎంత ఎక్కువగా బయటపడాలనుకుంటామో అంత ఎక్కువగా దానికి వశపరచబడ్డేది సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కనుక పాపం ఏమనుకుంటాడంటే, నేను దీంట్లో నుండి బయటపడగలను, నా స్వంత ప్రయత్నం ద్వారా దీంట్లో నుండి నేను బయటపడగలను, అది తాత్కాలికమే. ఒక వారం రోజులు అబద్ధాలు చెప్పుకోకుండా ఉండగలను, తాత్కాలికమే. వారం రోజులు తాకకుండా ఉండగలను, తాత్కాలికమే. వారం రోజులు ఎవరితో పోట్లాడకుండా ఉండగలను, అది తాత్కాలికమే. ఆ తర్వాత మనిషిలో ఉన్న ఆ పాపపు నైజము బయటికి స్పష్టంగా వెజలబడుతుంది. అప్పుడు మనసు విచక్షణ కోల్పోయిన వాడై పాపపు యొక్క ఊబిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగ దయ్యాలు బట్టి స్వస్థత ఎంత మాత్రము లేని యవనస్తుని దగ్గరికి యేసుప్రభువే వచ్చినాడు. వాడిది ఏ ఊరు? కానీ గెరాసేనీల దేశంలో ఎవడనూ సాధు చేయలేడంట. నో మ్యాన్ కెన్ టేమ్ హిమ్ అని ఇంగ్లీష్లో రాశారు. కొంతమందిని అలాగే ఎవరు బాగు చేయలేరు. మనిషి ఏమనుకుంటాడంటే, ఐ కెన్ టేమ్ మై సెల్ఫ్, ఐ కెన్ టేమ్ మై ఫ్యామిలీ, ఐ కెన్ టేమ్ మై సొసైటీ, ఐ కెన్ టేమ్ ఆల్ ద థింగ్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ, బట్ యూ కెనాట్ టేమ్ ఎనీబడి ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. నీకు నీవే సాధు చేసుకోలేవు. నీ కుటుంబాన్ని ఏం సాధు చేస్తావు? నీ సమాజాన్ని ఏం సాధు చేస్తావు? నీ కులాన్ని, నీ ప్రాంతాన్ని, నీ ఊరిని, ఎవరిని ఏం సాధు చేయగలవు? మనుషుడా, నీకు నీవే సాధు చేసుకోలేని ఎంత బలహీనుడవు, ఎవరిని సాధు చేయలేవు. అదే బైబిల్ సెలవిస్తుంది. అందుకే యోహాను సువార్తలో పదే పదే అలాంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు కనిపిస్తుంది, బెతస్దా అనబడే దగ్గర. 38 ఏళ్ల నుండి రోగంతో బాధపడుతున్న అక్కడ ఉన్నాడు. యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. ఏంటయ్యా ఎక్కడున్నావు అంటే, చాలా కాలం అయిందంటే 38 ఏళ్ళు అయింది. ఈ కోనేరులో దేవత వచ్చేటప్పుడు నీళ్లు కదిలిస్తుంది, మొదట ఎవరు దిగేస్తారో వాళ్ళు ఎలాంటి రోగం ఉన్నా బాగా అవుతారో, నేను ప్రయత్నం చేస్తున్నా కానీ కావట్లేదండి అని. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఎవడునూ నాకు లేడు, ఐ హ్యావ్ నన్. కనుక బైబిల్లో యోహాను సువార్తలో ఈ మాటలు కానీ, ఎవడునూ నాకు లేడు, ఎవడునూ బాగు చేయలేడు, ఎవడు నన్ 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 నన్. అలాంటి పరిస్థితిలోనికి 1 పర్సన్ వచ్చాడు. నన్నుకి 1కి తేడా ఏంటి? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? స్పెల్లింగ్ నన్ను అంటే 4 అక్షరాలు, 1 అంటే 3 అక్షరాలు. ఏమైనా దీన్ని కలపాలనా? తీసేయాలా? తీసేస్తే చాలు. ఎన్ అనేది తీసేస్తే 1 అవుతుంది. నన్నులో నుండి 1, ఆ ఒకే ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శిలువ మీదకి వెళ్ళి పాపల కొరకే మరణించినాడు. నాకెవడునూ లేడు, ఎవడునూ సహాయం చేయలేడు, ఎవడునూ బాగు చేయలేడు, ఎవడునూ నా జీవితాన్ని సాల్వ్ చేయలేడనే దాంట్లో నుండి సాల్వ్ చేసే ఒక్కడున్నాడు. దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు, వాడిని బాగు చేసినాడు. వాడు స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుని వాక్యంలో రాయబడింది. ఆ గ్రామస్తులు వచ్చినారు, ఆశ్చర్యపోయిన, నిజమా? ఎవడు బాగు చేశారా?
అలాగే గుడ్డోడు కూడా బాగా అయిన తర్వాత యేసు ప్రభు దగ్గర మాట్లాడుతున్నప్పుడు అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా, వీడు మన దగ్గర ఇంతకాలం కనిపిస్తూనే ఉన్నాడు, ఎవరు బాగు చేశారు? మనుషులకు ఆశ్చర్యం. యేసు జీవితాన్ని మార్చినప్పుడు సమాజానికి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగా దయ్యం పట్టిన వాడు స్వస్థితుడై యేసును వెంబడించడానికి ఆరంభించినాడన్న సంగతి మనకు తెలుసు. మగ్దలేని మరే కూడా అలాంటి కోవకు చెందింది. ఆమె దయ్యాల చేత బాధపడుతున్నప్పుడు ఒక పురుషుడు బాధపడి తన దేహాన్ని గాయం చేసుకుంటున్నాడంటే ఈమె ఎలాగ బాధపడిందో బైబిల్లో రాయబడలేదు, కానీ ఈవిడ దయ్యాలు బట్టిన ఆయన మాత్రం ఆమెను గురించి ప్రస్తావించినారు. యేసు ఆమె జీవితాన్ని బాగు చేసినాడు. ఆమె యేసును వెంబడించడానికి ఇష్టపడింది, యేసును సేవించడానికి ఇష్టపడింది. ఇప్పుడు ఆమె దయ్యాలు బాగా అయిపోయిన తర్వాత సాధారణంగా ఏమనుకుంటామంటే, మనము దేవుని నేను బాగా నమ్ముతాను కానీ నా రోగమంతా పోవాలండి, మా కుటుంబం అంతా బాగా కావాలండి, మేము పరీక్షలు పాస్ కావాలండి, మా పొలాలు బాగా పండాలండి, మా గేదెలు బాగా పాలియ్యాలండి, ఇలాగ రకరకాల షరతులు మనం పెట్టుకొని ఉంటాం. తర్వాత అన్నీ బాగా అయిపోయిన తర్వాత దేవుని మర్చిపోతాం. ఈ మగ్దలేని మరియ యేసుక్రీస్తు ప్రభువు వారిని దయ్యం పట్టినప్పుడు ఎలాగ వెంబడించిందో యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు కూడా సిలువ దగ్గర మనకు కనిపిస్తుంది. సాధారణంగా మానవ అనుకున్న నైజం ఏంటంటే, మనిషి బాగున్నప్పుడు, తెలుగులో ఒక సామెత ఉంది కదా, బెల్లం చుట్టూ ఈగలోని. బెల్లం ఉన్నప్పుడు అంతా ఈగల మాదిరి, అయ్యో బ్రదర్, అయ్యో అక్క, అసలు మీరా అని ఈగల వల్లే వాలిపోతాం. వాళ్ళు మరణాపాయ పరిస్థితిలో ఉన్నారంటే అది వాళ్ళు మీకు తెలుసు కదంటే, తెలుసు కానీ అప్పుడు తెలుసులే, ఇప్పుడు కాదు. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చిన ఈ 5 మంది లేదా 4 స్త్రీల్లో ఆ మొక్కలుగా కనిపిస్తుంది. మిగతా స్త్రీలంతా ఎక్కడికి వెళ్ళారు? ఎవరు వచ్చేసారా? మిగతా వాళ్ళంటే ఎవరు? బైబిల్లో రాశారు కదా, గొప్ప జన సమూహం ఆయన వెంబడించుచుండిరి. 5,000 మంది రొట్టెలు చేపలు తిన్నారు కదా పురుషులు. తర్వాత స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు కదా, మరి వాళ్ళంతా తిన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సిలువ దగ్గర ఏముంది తినటానికి? రొట్టెలు లేవు, చేపలు లేవు. చూస్తూ ఆ బాధ భరించాలా. కనుక ఎవళ్ళని పిలిచినారేమమ్మా, యేసుప్రభుని సిలువేస్తారంట, మనం కూడా వెళదామని అంటే, ఏం రొట్టెలు పెడతారా, చేపలు పెడతారా? ఏం చచ్చిపోయేటప్పుడు రొట్టెలు చేపలు అంటావేంటి? ఆయన బాగున్నప్పుడు బోధ చేసేటప్పుడు అవన్నీ మనకి ఏర్పాటు చేసినాడు, కానీ ఇప్పుడు ఆయన చంపేస్తున్నారంట. మనం కూడా వెళదామని అనుకుంటే, బహుశా నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, మా పొలం పైరు వచ్చేసింది, గేదెలు పాలు ఇచ్చేస్తున్నాయి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, మా ఆయనకి బాగాలేదు, పడిపోయాడు, మా పిల్లలు పరీక్షలు చదువుతున్నారు, అయ్యో ఉదయం నుండి రాత్రి దాకా ఎంత పని చేసినా తీరట్లేదండి, రాత్రి పగలు సరిపోవట్లేదండి. మీరే వెళ్ళండి, సిలువ దగ్గరికి రాలేరు. సిలువ దగ్గరికి క్రైమ్ చెల్లించే వాళ్ళు మాత్రం వస్తారు. మీరు చాలా గొప్పవాళ్ళు కదా, అందుకే ఎంతమంది వచ్చినారు చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. ఈ గ్రామాల్లో ఒకరోజు మీరు పొలం పని చేసేవాళ్ళు అయితే మానుకుంటే కనీసం నాకు తెలిసింది చెప్తా 500 రూపాయలు. 3 రోజులు మీటింగ్స్ అంటే, ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత 5 రోజులు. 5 రోజులు పొలం పని మానేస్తే దాదాపు 2,500, అంటే 3,000 దాకా నష్టం. ఒక్కొరు మీరు 3,000 మినిమం నష్టపోయినారు ప్రభు కొరకు, సెలవు కొరకు. ఉద్యోగస్తులకైతే ఏమన్నా వాళ్ళు ఖాళీగా ఉంటే సెలవులు వస్తే వస్తారు, లేకపోతే మాది. కానీ పొలం పనులు చేసుకునే వారికి ఎంత కష్టం. ఆ రోజు వెళితేనే భవిష్యత్ కడుపు నిండుతుందేమో అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ చేతి పనిని మానేసి, ఆ పొలం పనులు మానేసి, అవన్నీ 3-4 దినాల్లో పక్కనుంచేసి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఆ సిలువను చూచే శ్రేష్టమైన అనుభవంలోనికి మీరు రాబడ్డం ఆశీర్వాదకరమైన సంగతి. కృతజ్ఞత బుద్ధి అంటే అది. యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు, నా దయ్యాలు వెళ్ళగొట్టినాడు, ఆయన చనిపోయేదాకా నేను ఉంటా. అందుకని ఒక వ్యక్తి మనకు ఆధ్యాత్మికంగా చాలా సహాయపడినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహాన్ని చూసి ఏదో ఒక దోషుళ్ళు మన్నిచ్చేసి వస్తే అది కృతజ్ఞతకు క్షేమం, ఆశీర్వాదం. మనమేమనుకుంటామంటే అలాంటప్పుడు ఆయన సంగతి నాకు బాగా తెలుసులే, సావుని ఎప్పుడో వచ్చిండాల్సిన వాడు, ఆలస్యమైంది. మీకు తెలుసు కదా, కొంతమంది మనకి మేలు కూడా చేయరు, కీడు చేయరు, అట్లే ఉంటారు, కానీ మంచి స్థలంలో ఉంటారు. నేనేం తప్పచెప్పట్లేదు వాళ్ళని గురించి, మీకున్న అభిప్రాయం మార్చుకోమని కూడా నేను చెప్పట్లేదు, కానీ ఉదాహరణ ఊరికే అలాగే వివరిస్తా. అలాంటి వాళ్ళు ప్రతి తరంలో కూడా ఉంటారు. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు మంచి ప్రవక్త, గొప్ప వ్యక్తి. దేవుడు ఆయన్ని పిలిచినాడు, దేవుని మాట స్వయంగా నేరుగా విన్నాడు.
ఆయనకి ఏంటో కానీ సౌలు అంటే చాలా ఇష్టము. అదేంటో కానీ దావీదంటే అస్సలు ఇష్టం లేదు. ఇలాగ ఉంటారు ఆ దైవ వర్తమానికులు, దైవ సేవకులు అని అనుకుంటారు కదా మీరు. ఉన్నారు బైబిల్లో. సాధారణంగా ఆత్మీయులు మనం ఇష్టపడాలి కదా, శరీరానుసార్లు అంత ఇష్టపడకూడదు కదా. సౌలు శరీరానుసారుడు, దావీదు ఆత్మీయుడు కనుక సమయంలో దావీదుని ఎక్కువ ఇష్టపడాలి. ఇష్టపడితేనే కదా అభిషేకం చేసినాడని మీరు అంటారేమో. దేవుడు పంపించినాడు ఆయన్ని. ఆయన అంత తేలిగ్గా పోయే రకం కాదు. నువ్వు పోయి ఖచ్చితంగా దావీదుని అభిషేకం చేయాలంటే ఎవరు చేయలేదు. దావీదంటే మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు కానీ కాదని సండే క్లాస్లో పాటలు ఉంటుంది కదా. కనుక ఆయన వచ్చేదాకా కూర్చున్నాడు. ఏదో దేవుడు చెప్పాడు కదా వెళ్ళేసి వస్తామని చేసినాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. అంటే నేను ఇక్కడ సమూయేలు చరిత్ర తప్పు చెప్తున్నానని కాదు అర్థము. ఎందుకో కొంతమంది అలాగుంటారు. సౌలు సమూయేలు మీద మన్నించండి. సౌలు దావీదును చంపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. ఏ రోజైనా సమూయేలు సౌలును పిలిచి ఏంట్రా బాబు నువ్వు దావీదును చంపడానికి అంత ప్రయత్నం చేస్తున్నావు, వాడు ఏం కీడు చేశారా, సెట్ అయి మా మర్యాదగా పని చూసుకొని రాజ్యం పరిపాలన చేయమంటే ఈట పట్టుకొని పోతానంటావు, అది పట్టుకొని పోతానంటావు. ఆయన కూడా నీ మాదిరి విశ్వాసే కదా, ఆయన కూడా నేను అభిషేకించినాను కదా, ఏంటి కళ తిరుగుతున్నాయా, సెట్ అయి రాజ్య పరిపాలన చేస్తే చేసుకో, లేకపోతే నీ సంగతి చూస్తా అని మాట్లాడవచ్చు కదండి. ఆయన ఉన్నంతకాలం ఏ నాడు కూడా సౌలుని పిలిచి మాట్లాడలేదు. కొంతమంది అలాగుంటారు, మంచి వాళ్ళు, గొప్పవాళ్ళే, వాళ్ళు ఇతరులు చేస్తుంటే ఆయనకి సౌలు ఎలాంటి వాడో దావీదు కూడా ఆయనకి అలాంటి వాడే కదా. ఇద్దరిని సమానంగా చూసుకోవాలి కదా. మరి చూసుకోవట్లేదంటే దావీదు పోయి సౌలు దగ్గర సమూయేలు దగ్గర ఏం చెప్పినట్లు వాక్యంలో మనం చూడండి అంకుల్ ఎలాగ చేస్తున్నాడు, నన్ను తరిమేస్తున్నాడు, నేను ఏం పొరపాటు చేయలేదు, ఊరు పట్టుకొని తిరుగుతున్నాను, నన్ను చూడండి అంకుల్ అని కూడా ఏం చెప్పుకున్నట్లు వాక్యంలో మనం చూడం. మరి ఇవన్నీ చూస్తుంటాడు కదా, మార్చొచ్చు కదా. 47లో నాట్ ఈవెన్ వన్స్ ఈ కరెక్టెడ్ సౌల్. ఒక్కసారి కూడా సౌలును ఆయన సరిదిద్దటానికి, సలహా ఇవ్వటానికి, ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలియదు. పోనీ దావీదు లాంటి వాడిని పిలిచి నేను ఇటు తరంతున్నాడు రా, జాగ్రత్త, నేను ఇంక అంతకంటే నీకు ఎక్కువ చెప్పలేను, దేవుడే నిన్ను కాపాడతాడు అని దావీదును ధైర్యపరిచినట్లుగా వాక్యం మనం చూడం. న్యూట్రల్గా ఉంటారు కొంతమంది భక్తులు. వాళ్ళు ఏమనుకుంటారు, బ్రదర్ వీఆర్ న్యూట్రల్. దెర్ ఈజ్ నో న్యూట్రాలిటీ ఇన్ క్రిస్టియానిటీ. ఏదర్ యూ షుడ్ బి స్పిరిచువల్ ఆర్ యూ షుడ్ బి కార్నల్. నువ్వు ఆత్మీయంగా ఉండాలా, శారీరకంగా ఉండాలా. యూ కెన్ నెవర్ బి ఏ న్యూట్రల్ పర్సన్. నువ్వు ఆత్మీయుడిగా ఉండకుండా, శరీరాన్ని సాడగా ఉండకుండా మధ్య రకంగా ఉండటానికి ఉండట్లేదు. అలా కుదరదు. నువ్వు ఆత్మీయమైన వాడితో కలిసి దావీదు లాంటి వాడితోనైనా పని చేయాలా, లేకపోతే సౌలు లాంటి వాడితో నుండి అయినా బయటపడాలా. అలాగ చేయలేకపోయారు. మీకు తెలుసు అనుకుంటే ఇదంతా నేను కథ ఎందుకు చెప్తానంటే, సమూయేలు ఒక రోజు చనిపోయాడు. సమూయేలు జరిగిన తర్వాత ఎవరు భూస్థాపన చేశారు తెలుసా మీకు? ఎవరు చేసింటారని మీరు అనుకుంటారు? ప్రతి వారికి ఇది వస్తుంది కదా. ఏదది? మరణం నిశ్చయం, తథ్యం. అది వచ్చినప్పుడు మరి ఎవరు మన దగ్గరికి వస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు మనల్ని భూస్థాపన కార్యక్రమం చేస్తారు? ఎవరు మనకి చేస్తారు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. 1 Samuel chapter 25 verse 1. 1 సమూయేలు 25:1. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించు రామాలోనున్న అతని ఇంట నివేశములో అతనికి సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. ఎవరు చేశారు సమాధి? సౌలు ఏమయ్యాడు? వాట్ హ్యాపెన్ టు హిమ్? ఏమయ్యాడు? కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. మనం ఎవరిని పట్టించుకోమో, మనం ఎవరిని తక్కువ అంచనా వేస్తాం, మనం ఈయనేం లాభం లేదనుకుంటామో వాళ్ళే మనం సమాధి చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎవరిని బాగా అనుకుంటాం, అబ్బా ఈ బ్రదర్ సౌలు అని సౌలు అంటే పడుతుంటామో, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. గొప్పోడే కదా, వచ్చి రాజరిక వైభవంతో సమాధి చేసిండొచ్చు కదా. అలాగే చేయలేకపోయాడు. ఇప్పుడు దావీదు రాజు అంటే అది అంటారు కదా, అధికార లాంఛనాలతో సమాధి చేసింటారని.
అలా కాదు. ఇప్పుడు దావీదు తరం పడుతున్నాడు కనుక సామాన్యంగా సమూయేలు యొక్క సమాధి చేసి వెళ్ళినట్టు మనం చూస్తాం. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాను. మగ్దలేని మరే కృతజ్ఞత కలిగింది, ఎందుకంటే దయ్యాలు పోయినాయని తన దారిని తను వెళ్ళి తన జీవితం కొనసాగించలేదు. యేసుప్రభు చనిపోయేటప్పుడు శిలువ దగ్గర ఉంది. పాత నిబంధనలో ఒక ఉదాహరణ నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన, సమూయేలు దేవుని ద్వారా చేయబడిన వ్యక్తి, సౌలు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు. కానీ సౌలు ఇక్కడ సమాధి దగ్గర ఇన్వాల్వ్ అయినట్లు యాక్టివ్గా మనకు కనపడదు. ఆయన పొందిన అభిషేకానికి మరి సమూయేలు యొక్క సమాధి దగ్గరికి రావాలి కదా. దావీదును ఆయన అభిషేకించినాడు. దావీదు తన రుణం తీర్చుకోవటానికి సమూయేలు యొక్క సమాధి దగ్గరికి వచ్చినాడు. ఇది కృతజ్ఞత, ఇది ఉపకారం, ఇది దైవ లక్షణం, ఇది ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోయే వారి యొక్క సంగతి. మామూలుగా మనమైతే ఏమనుకుంటాం, సమూయేలు నాకు ఎప్పుడు ఏం మేలు చేయలేదంటే వాళ్ళని వచ్చి చెప్పారనుకో, నేను అభిషేకించినాడు కదా అన్న, అభిషేకించినాడు, అదే ఫస్ట్ అదే లాస్ట్. ఏ రోజు నేను ఇలా పరుగులు తీస్తున్నాను, మిన్నల్లి వలే కౌజు పెట్టేవలే, కాళ్ళకి చెప్పులు లేకుండా అటు ఇటు పోతున్నాను, అదల్లామ గుహల్లో ఉన్నాను, ఇలా రకరకాల కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రోజైనా పిలిచి ధైర్యంగా ఉండని నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పినట్లు కానీ, లేదా నేను సౌలుతో మాట్లాడతానని చెప్పినట్లు కానీ ఏం గుర్తులేదు ఏంటి? ఇంకా ఆయన చనిపోతాడు, ఏమేళ భూస్థాపన చేస్తాంలే, సావని ఇంకేం చేస్తాం. నాకు ఆరంభంలో మేలే చేశాడు కానీ చివరిలో ఏం మేలు చేయలేదు. ఆయన బహుశా మనస్తాపంతో దూరం ఉండొచ్చు. దావీదు అలాంటి వాడు కాదు. అందుకనే సమూయేలు దగ్గరికి వచ్చి ఆయన భూస్థాపన కార్యక్రమంలో పాలు పొందినట్లు వాక్యం మనం చూస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని ద్వారా మేలు పొందిన తర్వాత ఆయన ఆ వ్యక్తి యొక్క మేలుకు కృతజ్ఞత చెల్లించే ఆఖరి అవకాశం సమాధి. ఇఫ్ ఐ మిస్ దిస్, పెళ్ళిళ్ళకి మీరు అటెండ్ కాకపోయినా పర్వాలేదు అంటే అలాగే చెప్తున్నాను, పెళ్ళి మానేయద్దండి. మానేయలే, ఎందుకు మానేస్తారు? ఏమంత అమాయకులా? పిలవాలి కానీ. అందుకే చూడండి, పెళ్ళికి ఎక్కువ మంది ఉంటారా, భూస్థాపనకి ఎక్కువ మంది ఉంటారా? అంటే ఎవరో గొప్ప భక్తులు, భక్సింగ్ గారు ఇట్లాంటి భూస్థాపనకి అయితే ఎక్కువ మంది ఉంటారు. కానీ సామాన్యమైన వాళ్ళు చనిపోతే వాళ్ళు పెళ్ళి కంటే భూస్థాపనకే తక్కువ మంది ఉంటారు. ఎందుకని మరి? పుట్టిన దినం కంటే మానదినం గొప్పదంటారు కదా, మేలే అంటారు కదా. అప్పుడు తక్కువ వస్తారేంటి? వచ్చి చూసి చూసి వెళ్ళిపోయారు బ్రదర్. పెళ్ళికి అలా చూసి చూసి వెళ్ళిపోతారండి? వెళ్ళిపోతారా? చెప్పరేంటి? చూసి చూసి వెళ్ళిపోరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన నిలబడి ఫోటోది మామూలు కూడా. ఇంకా హాల్లో లైట్లు ఆఫ్ చేసి లేకపోతే అందరు వెళ్ళిపోతున్నారు అది ఇది అనేటప్పుడు కానీ వెళ్ళిపోరు. ఎందుకంటే చాలా రెడీగా అయ్యి వచ్చింటారు కదా, అందంగా ముస్తాబై వచ్చింటారు కదా. కానీ పెళ్ళి కాదు ప్రాముఖ్యము, అందరిని చూడటం ప్రాముఖ్యం. అయితే భూస్థాపన దగ్గర అలాగే రారు కదా, ఎలాగ పడుకొని ఉంటారు అలాగే లేచి వచ్చింటారు సేమ్. కనుక బహుశా దానికి ఎక్కువ మంది ఉండరేమో. సమూయేలు యొక్క భూస్థాపన దావీదు చేసి తన కృతజ్ఞతా బుద్ధి చాటుకున్నాడు. ఇది సిలువ మర్మము. మన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో ఈ మగ్దలేని మరియకుడు యేసుప్రభు యొక్క సిలువ దగ్గర నిలిచింది. ఆయన చనిపోయే క్షణాల్లో అది ఆధ్యాత్మికమైన మధురమైన అనుభూతి. అందుకే మనకు తెలిసింది, ఎవరన్నా నాన్నమ్మో అమ్మమ్మో తాతయ్యో ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మనం సాధారణంగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాం కదా. ఎవరినన్నా, తాతయ్య చనిపోయేటప్పుడు ఎవరున్నారు పక్కన? అమ్మమ్మ చనిపోయేటప్పుడు ఎవరున్నారు పక్కన? ఎవరు లేరు. ఎలాంటి పరిస్థితులు జరుగుతుంటాయంటే అప్పటిదాకా మనం కత్తెర కావాలి కూర్చొని ఉంటాం ఇట్లే, హాస్పిటల్లోనూ కానీ ఇంట్లో కానీ. అయ్యో బాగలేదంటే ఎప్పుడో అని. అప్పుడే మనకి ఏదో ఫోన్ రావడమో వాష్రూమ్కి పోవడమో అప్పుడే పోతాము. వచ్చేటప్పటికి గయా. అప్పుడు వెళ్ళి చూస్తుంటానే, అరే అరే ఎవరు లేనప్పుడు వెళ్ళిపోయావేంటి? ఇప్పుడు దాకుంటేనే నువ్వు వెళ్ళేటప్పుడు లేనే. ఇంక అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు దాకా ఉన్నాం, అవసరమైనప్పుడు లేవు. అయితే యేసుప్రభు వారు చనిపోయేటప్పుడు, ఆయన పుట్టినప్పుడు కొంతమంది అన్నారు, ఆయన బోధించినప్పుడు వేల మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన చనిపోయేటప్పుడు సిలువ దగ్గర 5 మంది మనకు కనిపిస్తున్నారు.
దట్ ఈస్ ద హ్యూమిలిటీ ఆఫ్ హిస్ క్రాస్. ఈ మగ్దలేని మరియ శిలువ దృశ్యం మనకు జ్ఞాపకం చేసే మొదటి సంగతి ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిడమ్షన్, విమోచన స్థలం. మగ్దలేని మరియని అడిగితే. రెండోది మనం ఇక్కడ చూస్తాం సలోమి. ఈమె యేసుక్రీస్తు ప్రభువారి కజన్, పిన్ని అని అంటాం కదా మనము. యేసు ప్రభు యొక్క తల్లి ఉంది కదా మరియమ్మ గారు, వాళ్ళు ఇద్దరు అక్కజెల్లెళ్ళు, తోబుట్టు. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆమె కూడా సిలువ దగ్గర మనకు కనిపిస్తుంది. ఆ సిలువ దగ్గర కనిపించేవారు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదపు అనుభవాన్ని పంచుకున్నట్లుగా ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 25వ వచనం, ఆయన తల్లి సహోదరి, ఈమె పేరే సలోమి అని మనకు పరిచయం. ఈమెకిది ఎలాంటి స్థలం? ఆమె చాలా తక్కువగా చూస్తాం మనం యేసుప్రభుతో మాట్లాడిండేది. ఒకసారి వచ్చింది యేసుప్రభు దగ్గరికి, వచ్చేసి యేసుప్రభు అన్నాడు, ఏంటమ్మా వచ్చేసారు అని. ఏం లేదు, చిన్న కోరికతో వచ్చేసాను. ఏంటో చెప్పేయాను. ఏం లేదు, నా కొడుకు ఒకడు ఎడం వైపు ఒక కుడి వైపు మిత్ర పాట కూర్చోవాలండి సింహాసనం మీద. అయ్యో, అంత పెద్ద మాట అంటారేంటి? మరి అంత మాత్రం కూర్చోకపోతే ఎలాగా? ఎందుకు వాళ్ళిద్దరు కొడుకుల గురించి ఆమె మాట్లాడుతుంది? యాకోబు యోహానులు కదా. ఎందుకు వాళ్ళని గురించి మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడిందంటే మత్తయి సువార్త అధ్యాయంలో, బహుశా 20వ అధ్యాయం అనుకుంటా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆమె దృష్టిలో పేతురుని డిస్క్వాలిఫై చేసింది. ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పో అని పేతురుని అనేటప్పటికి ఇంకా ఈమె ఇతరులకు తెలిసిస్తుంది కదా అన్నారని. అందుకే యేసుప్రభు పేతురుని సాతానా అన్నాడులే, కనుక యేసుప్రభు సింహాసనం కుడి వైపున ఎడం వైపున వెళ్ళి ఉండే అవకాశం లేదు. ఇంకా నెక్స్ట్ ఎవరు ఉండేది? నా కొడుకులే కదా. కనుక వాళ్ళు ఎడం వైపు కుడి వైపున ఉంటే మంచిదని మంచి లాజిక్తో వచ్చింది ఆమె. కానీ ఆ లాజిక్ నెరవేరలేదు అనుకో. ప్రభు అన్నాడు, నేను తాగే పాత్రలతో వాళ్ళు తాగుతారా? తాగేస్తారు. అయ్యో, ఎప్పుడు తాగుతూ ఉంటారు, అదేంటి అలవాటు? అది సరదాగా మాట్లాడుతూ వచ్చింది. ఎంత పిన్ని అయినంత మాత్రాన యేసుప్రభుకి ఏం పక్షపాతం లేదు. ఆ తర్వాత మనకు తెలుసు యేసుప్రభు వెళ్ళిన మార్గం కూడా వాళ్ళకు కూడా వెళ్ళి ఆధ్యాత్మికమైన వారుగా మార్చబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ స్థలము ఆమె శిలువ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు చేయబడింది ఏంటంటే ఆధ్యాత్మికమైన బహుమానం ఆమె పొందింది. ఒక తల్లి, మీరు ఊహించండి, నేను చాలాసార్లు అనుకుంటుంటా, ఒక తల్లి ఒక కుమారుని యేసుప్రభుకి ఇయడమే గొప్ప సంగతి. నాకు తెలిసి ఈ తల్లి మాత్రమే 2 కుమారులను ఇచ్చింది. అర్థమైందా? 2 అపోస్తలు అయ్యారు, 2 గొప్పవాళ్ళు అయ్యారు, 2 ఉరిమిడివారు అని పేరు వచ్చింది. 2 వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ప్రభు కొరకు బలమైన సాక్షులు అయ్యారు. అలాంటి 2 కొడుకులు ఉంటే ఎంత బాగుండు. మనకు కూడా ఉన్నారు, చెప్తున్నారు. మాకు ఎంతమంది కొడుకులు? 5 మంది బ్రదర్. ఏమేమి చేస్తున్నారు? ఒకరు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, అంటే వీధుల వెంబడి తిరుగుతుంటారు. ఒకరు గాలికి తిరుగుతున్నారు. ఇలాగ ఉండేవాళ్ళు ఉంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువును యోహాను యాకోబు వలె సేవించేవారైతే ఎంత బాగుండ్రు. నాకు తెలిసి ఈ భాగ్యం ఏమికే వచ్చింది అనుకుంటా. నా కొడుకులు యేసుప్రభుతో ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు శిలువ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలని ఆమె అనుకోలేదు. ఆమె కూడా అక్కడికి వచ్చింది. తన స్థితి గొప్పదైన, కుమారులు ఉన్నత స్థితిలో ఉన్న ఆ స్థితి నుండి సామాన్య శిలువ దగ్గరికి వచ్చింది. అనేకసార్లు మనం కూడా అంటే మా కొడుకు ఏం చేస్తారో తెలుసా, మా కూతురు ఏం చేస్తుంది, మా ఆయన ఏం చేస్తారు, మా ఆవిడ ఏం చేస్తుంది, మా వాళ్ళు ఏం చేస్తారు, మా బంధువులు ఏం చేస్తారు. అస్సలు వాళ్ళ శిలువకు దూరంగానే ఉంటున్నారేమో. ఈమె అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చింది. ఎ ప్లేస్ ఆఫ్ రివార్డ్. ఆమె బహుమానం పొందిన స్థలం శిలువ. ఆ బహుమానమే 2 కుమారులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో ముఖ్యులుగా పరిగణించబడ్డారు, అపోస్తలులుగా పరిగణించబడ్డారు.
గొప్ప వ్యక్తులుగా మార్చబడిన సంగతి మనకు తెలుసు. అలాంటి తలలుంటే ఎంత బాగుండో. చాలామంది మనం తలలు ఏమనుకుంటామంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఒకళ్ళు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అమెరికాకి వెళ్ళాలా, డాలర్లు సంపాదించాలనుకుంటాం. మంచిదే. యేసు ప్రభువా పేతురు వలె నిన్ను సేవించేది, యోహాను వలె సేవించేది, యాకోబు వలె సేవించేది నా కొడుకులకు కూడా ఇవ్వు. మగ్దలేని మరే వలె నిన్ను వెంబడించేది, సలోమి వలె నీ సిలువ చుట్టూ తిరిగే కూతుర్లు కూడా నాకు ఇవ్వు. కొంతమంది పిల్లలు కాని వాళ్ళు వచ్చి మా దగ్గరికి ప్రార్థన చేయమని అంటూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటాం. ప్రభు కనికరించి వారి గర్భాన్ని తెరిస్తే చాలా మంచిది. ప్రభుకు స్తోత్రాలు. వారి దుఃఖ దినంలో సమాప్తమవుతాయి. వారి నోటి నిండా నవ్వు ఉంటుంది. వారి ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. ఆ మధ్యలో అలాగా ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు కొన్నేళ్ళు, బహుశా 4-5 ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు కాలేదని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమన్నారు. దేని కొరకు ప్రార్థన చేయాలా అని నేను అడిగాను. అప్పుడు భార్య భర్తల్లో మామూలుగా సిస్టర్ మాట్లాడతారు కదా, ఆమె స్టార్ట్ చేసింది, బ్రదర్ దేవుడు మాకు పిల్లలు కావాలని మా ఆయన ఎక్కువ పంతంతో ఉన్నాడు. నాకు కూడా ఇష్టమే, కానీ నా ప్రార్థన మనం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చే పిల్లలు ఆయన నమ్ముకొని సేవించేవారైతేనే ఇమ్మని ప్రార్థన చేయండి. వాడు గాలికి ఎయిర్ ఫోర్స్కి తిరిగేవాడైతే వద్దు. రక్షణ లేకుండా నాకు పుట్టిన పిల్లలు ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగించి మాణించేవారైతే నాకు వద్దు. గొడ్రాలుగైనా మిగులుతా కానీ అలాంటి పిల్లల కన్నా తల్లిగా నేను భూమి మీద ఉండను. అయ్యో మనుషులు ఏమనుకుంటారు, నింద వస్తుంది కదా, అవమానం వస్తుంది కదా, అత్త ఏమంటుంది, మా అమ్మాయి ఏమంటారు, ఇరుగు పొరుగు ఏమంటారు, అవన్నీ నిందల తర్వాత నన్ను దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని ఇస్తే కుమారులైనా కుమార్తెలైనా యేసును అంగీకరించి యేసు కొరకు సాక్షులుగా ఉండేవారైతేనే ప్రభు నాకు ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. అలాగ వారు ఉండరంటే నేను ఇలా గుడ్రాలుగైనా ఉంటా. ఆ వీర నారీమణి యొక్క ఆధ్యాత్మిక లోతు ఎంత గొప్పదో చూడండి. అలాగే తలస్తామా మనం? ఎవరో ఒకరు లోకం యొక్క నింద తొలగిపోయిందిలే చాలులే అని అనుకుంటూ ఉంటాం. అలాగే అనుకుంటా ఉంటే అలాగే ఉంటాం. అలా కాదు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు దైవికమైన వారి వలె సిద్ధపరచగలిగేటట్లయితేనే ఇవ్వు, లేకపోతే ఇలాగైనా ఉంటా అని అనగలమా? అది కొంతమందికే సాధ్యం అనుకుంటా. ప్రభు ఎవరికి అలాగే ఏడవు. మనం ప్రార్థన చేస్తే ఆయన యాకోబు 1:17 రాయబడింది కదా, శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడికి తండ్రి యుద్ధ నుండి వచ్చును. కనుక ప్రభు ఇచ్చేవన్నీ శ్రేష్టకరమైనవి. పిల్లలు లేని దంపతులు ఇక్కడ ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. శారా దేవుడు మారలేదు, రెబ్కా దేవుడు మారలేదు, హన్నా దేవుడు మారలేదు, ఎలిజబెత్ దేవుడు మారలేదు. మనం అంత భక్తులు కాకపోవచ్చు, కానీ ఆ దేవుడు ఈ దినాన్ని కూడా ఏకరీతిగా ఉన్నాడు. మీకు తెలుసు కదా, పిల్లలు లేని తల్లులు బైబిల్ ఎంతమంది ఉన్నారు? గొడ్రాండ్రు. ఇది ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాలా, ఎంతమంది ఉన్నారు తెలుసా? బైబిల్ అంతట్లో నాకు తెలిసి 7 మంది ఉంటారు. పాత నిబంధనలో ఎక్కువ మంది కనిపిస్తారు, కొత్త నిబంధనలో ఒక్కళ్ళు. తర్వాత వాళ్ళకి పిల్లలు అయ్యారనుక అది వేరే విషయం. ఆమె పేరు ఎలిజబెత్. వృద్ధాపమందు బయలాజికలీ షీ వాజ్ డెడ్, బట్ స్పిరిచువల్లీ షీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ ఎ చైల్డ్. భౌతికంగా ఆలోచిస్తే శరీర ధర్మము బిడ్డను తీసుకుని వచ్చే స్థితిలో లేదు, పిల్లని తీసుకుని వచ్చింది. ఎలాంటి వాడు వచ్చినాడు? నిప్పురవ్వ. ఆయన ఇలాగ మీటింగ్లు పెట్టలే, ఇలా మైకుల్లో వాక్యం చెప్పలే, ఆల్టర్ కాల్ వేయలే, తర్వాత ఇంకేంటి వంట చేయలే, లైవ్ స్ట్రీమ్ వేయలే, ఇంకెలా కూర్చోలే. ఒక సామాన్యమైన వాడుగా మిడతలు తినేసి అని తినేసి సామాన్యమైన బట్టలు, సూటు బూటు బెల్ట్ గిల్ట్ అన్ని ఫుల్గా ధరించి ఎవరు రండి చూస్తామని అట్లా బయటికి వెళ్ళలేదు. బైబిల్లో రాయబడింది కదా, ఒంట్రోమం లాంటి ధరించుకొని అరణ్యంలోనికి వెళ్ళి కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందే సువార్తను నమ్ముడి. అలా ప్రకటించినాడు. ఎంతమంది చేస్తున్నారో కూడా మనకు తెలియదు, కానీ కొంతమందికి ఆయన బాప్తిస్మ ఇచ్చినాడు. యేసుప్రభు కూడా
యేసుప్రభులో పాపం లేదు, ఆయన అవసరాన్ని బట్టి ఇవ్వబడింది. ప్రభు ఆయన గురించి అన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో భూమి మీద ఎవడనో లేడు. అలాంటి వాళ్ళని కనాలా? ఇంకోసారి చెప్పనా? అలాంటి వాళ్ళని కనాలా? అలాంటి వారి ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. సొలొమోను అలాంటి వాళ్ళని కన్నది. అందుకే ఆ శిలువ దగ్గర ఆమె నిలబడి ప్రభువును స్తుతిస్తూ బహుశా తన కృతజ్ఞతా బుద్ధిని వెల్లడి చేస్తుందంటే తప్పు కాదేమో. మూడో వ్యక్తి యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19 verse 25. ఆయన తల్లి మరేమని మనకు తెలుసు. ఆయన తల్లి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. టైం అయిపోయింది. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం 33.5 సంవత్సరాలు యేసు ప్రభుని గురించి ఆమె చూస్తుంది, మాట్లాడుతుంది. ఆమె ఎన్నిసార్లు మాట్లాడింది, ఎన్ని ప్రసంగాలు చేసింది, ఎన్ని మాటలు మాట్లాడింది? వ్రాయబడినవన్నీ ఇప్పుడు నేను చెప్తా. అంటే మీరు ఏమనుకోరంటే చెప్తా. సిస్టర్స్ అంటే నాకు వల్లమాలిన అభిమానం. అసలు సిలువ అంటే వాళ్ళే. అందుకే 4 సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్. ఎవరో యోహానా కూడా ఉన్నాడు అనుకో కింద వచ్చిన. లేకపోతే అసలు మనకి ఇక్కడ స్థానమే లేదు. మనం కూడా మైకిల్ గిక్కలు అన్ని తీసుకుని లైవ్ స్ట్రీమ్ తీసుకుని వెళ్ళిపోవాల్సింది. యాక్చువల్గా సిలువ అనేది కఠినమైన స్థలం కదా, ఇబ్బంది కదా. అక్కడ ఎక్కువ మంది పురుషులు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉండాలి కదా. భయపడే స్థలం కదా. సిలువ వేసే స్థలం అంటేనే భయపడే స్థలము, దొంగలు ఉండే స్థలము, అది కపాలం అనబడే స్థలము. అందుకే సమాధులతో మీరు కూడా చాలా మంది చూస్తుంటారు కదా. సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రదర్స్ ఎక్కువ మంది వెళ్తుంటారు కానీ సిస్టర్స్ తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉండేదంతా ఇంటి దగ్గరే శవం అయ్యేదాకా ఉంటారు. అప్పటిదాకా ఏడ్చేవి, బాధపడేవి అన్నీ చేస్తారు. ఇంక తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా తక్కువ మంది సమాధి దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు శిలువ దగ్గర వాళ్ళ 4 ఉన్నారు, ఒకే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన కూడా లేకపోతే ఈ దినాన మాకు బహుశా సాక్ష్యమే ఉండేది కాదేమో. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు కరుణించి కన్య అయిన మరియ ద్వారా ఈ భూమి దగ్గర రావాలని యేసుక్రీస్తును పంపాడు. ఆమె ఎన్ని మాటలు మాట్లాడింటుంది అనుకుంటారు 33.5 సంవత్సరాల్లో? మామూలుగా మనం నోరు తెరిస్తే ఆగము, ఆగితే నోరు తెరవము. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా అని చెప్పాను కదా. బ్రదర్స్ రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు యావరేజ్? నెక్స్ట్ క్వశ్చన్, సిస్టర్స్ రోజుకి యావరేజ్ ఎన్ని మాటలు మాట్లాడతారు? ఇంకొక క్వశ్చన్, వీళ్ళిద్దరు ఎవరు యావరేజ్ ఎక్కువ మాట్లాడతారు రోజుకి? ఇదన్నా చెప్పండి. పెళ్ళయిందా మీకు? అనుభవంతో చెప్తున్నారు వాళ్ళు. నాకేం అనుభవం లేదనుకో. నేను ఎక్స్పెరిమెంటల్గా చెప్పట్లేదు, థియరటికల్గా చెప్తున్నా. బ్రదర్స్ అంట రోజుకి 24 గంటల్లో యావరేజ్ సరాసరి 10,000 మాటలు మాట్లాడతారంట. ఇప్పుడు చెప్పండి సిస్టర్స్ అయినా మాట్లాడు ఎంత? 1,00,000. మీరు రాసుకోండి, రేపటి నుంచి ట్రై చేయండి. తక్కువైతే అడగండి నన్ను ఇంకోసారి వచ్చినప్పుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోగా 1,00,000 మాటలు మాట్లాడతారంటే యావరేజ్. చూడండి దేవుడు వాళ్ళకి ఎంత శక్తి ఇచ్చినాడో. నోరు కృపావరం. 1,00,000 మాటలు మాట్లాడితే ఏమన్నా అయిపోతుంది మన నోరు అని మనం బాధపడుతూ ఉంటాం. అందుకే వీలైనంత దాకా తక్కువ మాట్లాడతాం. ఎవరు రోజుకి అన్ని మాట్లాడితే మరే 33.5 సంవత్సరాల్లో ఎన్ని మాట్లాడిండాలా? ఎన్నిసార్లు మాట్లాడిందో తెలుసా? ఆమె మాట్లాడినవి రాయబడిన బైబిల్ ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా? అంటే తక్కువ మాట్లాడింది, ఎక్కువ జీవించింది. భగత్ సింగ్ గారికి వేరే పరిచారకులకున్న తేడా ఏంటంటే ఇదే. బ్రదర్ భగత్ సింగ్ స్పోక్ లెస్, షోకేస్డ్ క్రైస్ట్ మోర్. భగత్ సింగ్ గారు చాలా తక్కువ బోధించినాడు, తక్కువ వాక్యాలు చెప్పినాడు,
ఎక్కువ క్రీస్తును తన జీవితంలో చూపించాడు. మిగతా మాలాంటి బోధకులు, తర్వాత బోధకులు ఏంటంటే దే స్పీక్ మోర్, ఎక్కువ వాక్యం చెప్తారు, ప్రభుని చూపించి చాలా చాలా తక్కువ, విషయం అంతా పరిమాణం అంతా. అందుకని ఇలాగుంటుంది పరిచయం. ఆయన ఇదే బైబిల్ పట్టుకున్నాడు, ఆయన ఇదే భూమి మీద సంచరించినాడు, ఆయన కూడా ఇలాంటి ప్రజల మధ్యలోనే జీవించినాడు. ఇంకా మనకుండే ఇప్పుడు అధునాతనమైన సౌకర్యాలు ఆయన దినాల్లో లేవు. అప్పుడు కార్లు లగ్జరీ, అంబాసిడర్. ఇప్పుడు కార్లు అసలు అగ్గిపెట్టెల మాదిరి ఉంటాయి. ఆయన దినాల్లో ఈ టెక్నాలజీ లేదు, లైవ్ స్ట్రీమింగ్ ఇవన్నీ. మన దినాల్లో ఎన్ని ఉన్నాయి. క్రైస్తవం యొక్క ప్రదర్శన, సిలువ యొక్క ప్రదర్శన తక్కువ. ద షోకేసింగ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ మినిమల్. ఆయన జీవితంలో షోకేసింగ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మ్యాక్సిమం. అందుకని ఆయన వాక్యంలో కూడా ఎక్కువ అనుభవాలు చెప్పేవాడు, అనుభవాలు. ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం. కొంతమంది దిగొచ్చిన తర్వాత అడుగుతుంటారు, బ్రదర్ కొన్ని అనుభవాలు చెప్పొచ్చు కదంటే, ఉంటే కదా చెప్పేది. మరి ఆయన చెప్తున్నాడంటే ఆయనకి ప్రతి నిమిషం అవే అనుభవాలే. అక్కడికి వెళ్ళాను, ఒకరికి రక్షణ సువార్త చెప్తే రక్షణ పొందినారు, ఇక్కడికి వెళ్ళాను వాళ్ళ దయాలు పోయినాయి, ఇక్కడికి వెళ్ళాము అక్కడ కుటుంబం రక్షణ పొందింది. ఆయన జీవితం అంతా అలాగ ప్రభుత్వం అంత లైవ్లీ రిలేషన్షిప్ ఉంది కనుక దేవుడు అద్భుతాలు చేసినాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం అదే కదా, నిర్గమకాండం 34:10, ఐ విల్ డూ మార్వల్స్, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా అన్నాడు. అలాగ అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో, ఆయన ప్రార్థనను బట్టి, విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి. కనుక ఆయన వాక్యములో దేవుడు తన జీవితంలో చేసినవన్నీ చెప్పేవాడు. అందుకే ప్రజలు దేవుని యందు విశ్వాసం ఇచ్చినారు, ఆయన కూడా నమ్మారు. ఇప్పుడు మేము చెప్తుంటే దేవుని నమ్మట్లేదు, మమ్మల్ని అసలే నమ్మట్లేదు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా, మీకంటే బాగా వాక్యం మాకు తెలుసులేదు, మీకంటే ఎక్కువ పాయింట్లు చెప్తాంలే, ఇంకా మేము మీకంటే ఎక్కువ రెఫరెన్స్లు చెప్తాంలే. ఇది ఉంది కానీ మాకింటే ఎక్కువ క్రీస్తుని మీరు ఇతరులకు ప్రదర్శించగలరా? కెన్ యూ షోకేస్ క్రైస్ట్ మోర్ దెన్ us? దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే పౌలు గలతీ 3లో అదే కదా అనింది, క్రీస్తు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడిన కదా. షోకేసింగ్ క్రైస్ట్ ఈజ్ అల్టిమేట్. నేను ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తా. చూడండి, మనం క్రైస్తవులము, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గుడికి పోతారు, దినాలు వేరే, వాళ్ళు కూడా భక్తితో ఉంటారు, వారి భక్తి వేరే, వారు కూడా రకరకాల వారికి శ్రేష్టమైనది లేదా పావనమైనవి వారు కూడా బోధిస్తారు, వింటారు. మనం కూడా గుడికి వస్తాము, మనం బైబిల్ పట్టుకుంటాం, బోధిస్తాం, వింటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? సేమ్ టు సేమ్, ఒకటి తేడా, షోకేసింగ్ క్రైస్ట్, సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శించట. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, వీఆర్ నో గుడ్ టు ఎనీబడి ఎల్స్. అదే మన జీవితంలో లేకపోతే మనము ఇతరుల కంటే ఏమి ఆశీర్వాదకరమైన వారం కాదు. మరియమ్మ యేసును అలాగ చూపించింది. ఎంత తక్కువ మాట్లాడిందో తెలుసా? ఆమె మాట్లాడిన మాటలు బైబిల్లో వ్రాయబడినవన్నీ. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర ఉంటే, యేసు ప్రభు ఆమె కలిసి ఉంటే ఎన్ని మాటలు రాసింటారు చెప్పండి? మనం ఎన్ని మాట్లాడతాం, మనం ఎన్ని రాస్తారు? కానీ ఆమె చాలా తక్కువగా రాసినారు. ఎందుకంటే ఆమె జీవితం యేసును చూపించింది. ఇప్పుడు 3 వ్యక్తుల గురించి మనం చూసినాం. మొదటిది మగ్దలేని మరియా, ఏ ప్లేస్ ఆఫ్ రిడమ్షన్, విమోచన భూమి. రెండవది సొలోమి, ఏ ప్లేస్ ఆఫ్ రివార్డ్, బహుమానం పొందిన స్థలం. మూడవది యేసు తల్లైన మరియా, ఏ ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లిని మర్చిపోలేదు. మనం ఉద్యోగాలు చేసేటప్పుడే మర్చిపోతాం. శిలువ మీదకి పోతే గుర్తొస్తుందండి. ఇప్పుడు ఎవరైనా అలాగే చెప్పారనుకో, ఏంటంటే మీ నాన్నగారు అమ్మ, అయ్యో మా కష్టాలు మాకు మస్తుగా ఉన్నాయి బ్రదర్. ఏమున్నాయి? అయ్యి ఏం చెప్తాములేండి. ఎందుకు ఎక్కువ కష్టాలైనా చెప్పనా? మీరు మర్చిపోవట్లేదు, మర్చిపోకూడనే మర్చిపోతున్నారు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ఇవి సమస్యలు దొరికిపోతే అది చేస్తామని. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? దాన్ని బట్టే వచ్చింది.
తల్లిదండ్రులు సన్మానించకపోవటాన్ని బట్టి సమస్యలన్నీ వచ్చినాయేమో. మా పిల్లలే చదువులేకపోతున్నారు, వాళ్ళకి పరీక్షలు వచ్చినాయి, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ అన్నం చూసుకోవాలి, నాకు షుగరు బీపీ ఎక్కువైపోయింది, మాకు మస్తుగా ఉన్నాయి, ఇంకా తల్లిదండ్రులు చూసాక ఎక్కడ టైం ఉందండి అని. ఎందుకు మీవే మీకు మస్తుగైనాయంటే వీళ్ళని చూడట్లేదు కనుక. అర్థమైతే నేను చెప్పే మాటలు? ఈ లాజిక్ మిస్ అవుతున్నది, సింపుల్ లాజిక్. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఇంక నా కష్టాలే నాకు మస్తుగా అయిపోయినది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, చేతుల్లో మేకలు కొట్టారు, దేహం అంతా కోడాలతో ఉంది, పక్కల బల్లెంతో పొడి వచ్చినారు, మా అమ్మ ఎక్కడుంది? ఎవరని ఇలాగ తలస్తారండి అమ్మని గురించి? ఒకే ఒక్కడే, పేరు యేసుక్రీస్తు ప్రభు. నీ తల్లిదండ్రులను సన్మానించు. మానవ దాకా ఆయన సన్మానించినాడు. అందుకే అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుకు బాధ్యతలు అప్పగించినాడు, ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది నన్ను క్రైస్తవ ఇవన్నీ మర్చిపోయింది. ఇప్పటికే బైబిల్ పట్టుకున్నారు, ఆధారం వస్తున్నారు, అసలు ఓ యేసు నీ ప్రేమ. సైతాన్ అన్నాడు, అబ్బా ఎంత సూటబుల్ రా నువ్వు నాకు. సిగ్గు అనిపించట్లేదు కదా, బాధ అనిపించట్లేదు కదా, పరితాపం అనిపించట్లేదు కదా, వేదన అనిపించట్లేదు కదా. యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్నవారు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం వారు పొందినారు. తర్వాత ప్రభు వారికి ప్రత్యక్షమై తను తాను కనపరుచుకున్నాడు. వారు అశేషమైన గొప్ప భాగ్యంలోనికి తీసుకురాబడ్డాడు. యేసు ప్రభు తల్లి, ఇప్పుడు సమయం అయిపోయింది, ఆమె యొక్క చారిత్రాత్మకమైన ఘట్టం సమాధి ఎక్కడుందో తెలుసా? ఎప్పుడన్నా మీకు అనిపించిందే? యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఎక్కడుందో తెలుసు, కానీ వాళ్ళమ్మ సమాధి ఎక్కడుందో తెలియదు. వాళ్ళమ్మ సమాధి ఎక్కడుందో తెలిస్తే మన బ్రదర్స్ వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని పెద్ద పుణ్యక్షేత్రం చేసేస్తారు. అందుకనే దేవుడు తెలియకుండా భవిష్యం మర్మంగా పెట్టాడేమో. యేసు ప్రభు సమాధి తెలిసినా కూడా వాళ్ళేం దాన్ని పుణ్యక్షేత్రం చేయరు. ఎందుకంటే అది మామూలు అనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అమ్మ, అయ్య కాదు. అందుకనే ఆమె ఎక్కడ చనిపోయిందో మర్మం ఇప్పటిదాకా తెలియదు. ఆమె సమాధి ఎక్కడుందో తెలియదు. ఆమె ఎఫెస్సి పట్టణంలో యోహాన్ దగ్గర, ఆయన యోహాను భక్తుడని కాపుదల్లో ఉండి పరిచయలో పాలు పొందుతూ వచ్చింది. తర్వాత అల్లంత దూరాన ఎఫెస్సి పట్టణం టర్కీలో ఉంటుంది. చూడటానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. 2006 అనుకుంటా వెళ్ళాను, చూశాను. ఏదో ఒక పెద్ద కథ, ఇప్పుడు ఆ కథ చెప్పడానికి టైం లేదు. కానీ భూమి మీదకి లోకరక్షకుని తీసుకొని వచ్చిన ఒక స్త్రీ ఈ భూమి మీద తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చింది. ఇది నేను మన కర్తవ్యం ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అట్ ద క్రాస్? సెలవు దగ్గరికి వచ్చిన తర్వాత సెలవును చూసి ఏడ్చేసి కన్నీళ్ళు దులుపుకొని ఇంకెళ్ళిపోదామని వెళ్ళిపోయేదేనా, లేదా క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించేదన్నా? ముగించక మునిపై ముగ్గురులో మనమే రకం. మగ్ధలేని మరే వలె విమోచన పొంది కృతజ్ఞతతో సెలవు దగ్గరికి వచ్చి నిలబడిన రకమా? రెండవది సొలొమోను వలె యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన అక్కర్లు చెప్పుకొని కృతజ్ఞతా బుద్ధితో ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డ రకమా? మూడవది ఆయన తల్లి అయిన మరి వలె ఆ సెలవు దగ్గరికి వచ్చి కుమారుని బాధ చూస్తూ ఆ బాధ్యత కొనసాగించడానికి పురమాయించబడిన స్త్రీ వలె ఉండడం మన భాగ్యమా? ఏమంటారు? ఇంకా యేసుని ఎరగకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే ఈ సిలువ దగ్గరికి వచ్చి మీరు నిలబడలేరు. అందుకనే సిలువ దేవుని యొక్క మర్మం. యేసు మానవుని ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చి సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్యముతో పోటు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలములో ఆసీనుడైనాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసును అంగీకరించు, పరిశుద్ధులుగా మార్చబడతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ సిలువ నా విమోచన స్థలముగా ఉండునుగాక, నన్ను పట్టిన దయ్యాలు విడిపించబడే స్థలముగా ఉండునుగాక, నా పాపపు సంఖ్యలు తెంచబడే స్థలముగా ఉండునుగాక, నేను పాపక్షమాపణ పొందే స్థలముగా ఉండునుగాక. ఆ సిలువే నా శరణ్యం,
సిలువే నా క్షమాపణ, ఆ సిలువ రక్తమే నా పాపాలకు పరిహారం.